నెల్లూరు జిల్లా కావల్లో యోగాంధ్ర 2025 జరిగింది. విట్స్ కళాశాల సమీపంలోని మినీ స్టేడియంలో సామూహిక యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, విద్యార్థులు, నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యోగా గురువులు ప్రాధాన్యతను వివరించారు. యోగా ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో దినచర్యగా మార్చుకుంటే ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చెప్పారు. విజయవంతం చేసిన కావలి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ రోజున యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా అనేది మనిషిలో ఒక భాగం కావాలి. మానసిక ఒత్తిడి నుంచి బయటికి రావడానికి, శరీర ఆకృతిని పెంచుకోవడానికి, శరీరంలో ఉన్న రుగ్మతలను తొలగించుకోవడానికి, సమస్యల నుంచి బయటపడడానికి, ఆరోగ్యానికి ప్రధానమైన సూత్రంగా ఇది పరిగణిస్తుందని, ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా దీన్ని పాటించగలిగితే, యోగా అనేది మన జీవితంలో మనం ఒక భాగంగా అలవర్చుకోగలిగితే అందరి జీవితాల్లో సుఖశాంతులు